హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి అండి. చాలా బాగుంటుందండి. ఇది వెరీ రిచ్ ఐరన్ ప్రోటీన్ అండి. నేను ఒక కట్ట గోంగూర తీసుకున్నానండి. బాగా శుభ్రంగా కడిగేసి ఒక 2 సార్లు ప్లేట్లో పెట్టుకున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలండి: ఒక కట్ట గోంగూర, ఒక 2 పెద్ద టేబుల్ స్పూన్ల ధనియాలు, పచ్చిమిరపకాయలు, పచ్చి కొబ్బరి, ఆనియన్స్ అండి. ఆనియన్స్ కొద్దిగా ఎక్కువగా తీసుకున్నా ఏం కాదండి. ఫస్ట్ ఒక బాండ్లీలో ఆయిల్ వేసుకోవాలండి. నేను ఐరన్ ప్యాన్ తీసుకున్నానండి. 1 స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుందండి. కొంచెం ఆయిల్లో కొద్దిగా జీలకర్ర అండి, 1 స్పూన్ జీలకర్ర, తర్వాత ఒక 2 పెద్ద స్పూన్ల ధనియాలండి. ధనియాలు వేసేసి వేయించుకోవాలండి. వాటిని ఎర్రగా వేయించుకోవాలి. ఎర్రగా ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని సపరేట్గా తీసి పెట్టుకోవాలండి ప్యాన్లోకి, ఒక బౌల్లోకి. తర్వాత పచ్చిమిర్చి అండి, మనకి ఎంత కారం కావాలనుకుంటే అంత పచ్చిమిర్చి వేసుకోవాలండి. నేను ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ ఆయిల్ వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఉన్నాయి కదండి, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేయాలండి. వేసేసి అవి రెడ్ అయ్యే వరకు కొద్దిగా వేయించుకోవాలండి. సిమ్లో వేయించుకోవాలి. సిమ్లో వేయించుకుంటే మనకి లైట్గా రెడ్ అవుతుంది. తర్వాత కొద్దిగా పచ్చి పచ్చిగా ఉంటే కూడా బాగుంటుందండి దీనికి పచ్చడికి. మనకి గోంగూర పచ్చి ఉల్లిపాయ తింటాం కదండి, కాకపోతే దీనికి కొద్దిగా పచ్చి ఉల్లిపాయ కాకుండా కొద్దిగా వేయించుకొని వేసుకుంటామండి. దీన్ని ఇలా పక్కన పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. పచ్చి కొబ్బరి యాడ్ చేసేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి దాన్ని. ఇప్పుడు మనం ఆనియన్స్ ఎర్రగా అయిపోయినాయి కదండి, లైట్గా ఫ్రై అయినాయి. వాటిని సపరేట్ బౌల్లో తీసుకోవాలండి. అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని గోంగూర వేసుకోవాలండి. దాంట్లోకి కొద్దిగా పసుపు వేసుకొని మగ్గించుకోవాలండి. గోంగూర తొందరగా మగ్గిపోతుందండి, ఇది తొందరగా ఉడికిపోతుంది. ఒక 2 నిమిషాలు అయితే చాలండి, మనకి ఉడికిపోతుంది. మెత్తగా ఉడికిపోయిన తర్వాత దాన్ని ఇలా అవుతుందండి. ఇప్పుడు దాన్ని కూడా మిక్సీ జార్లో వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టేసుకుంటే ఇలా అవుతుందండి. మనకు కొద్దిగా జారుగా కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలండి. తర్వాత ఆనియన్స్లో వేసేసి బాగా కలుపుకోవాలండి. దీన్ని బాగా కలిపేసుకొని మనం చపాతీతో కానీ, అన్నంతో కానీ, రోటీతో కానీ దేంతో అయినా సర్వ్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి నాకు చెప్పండి. బాయ్. థ్యాంక్ యూ.